నమస్తే, వెల్కమ్ టు ప్రగతి మీడియా. నేను ఆదిత్య. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా రాజకీయాలను కుబేర్లు గడగడలాడిస్తున్నటువంటి ఒక పేరు ఎప్స్టీన్ ఫైల్స్. లైంగిక వేధింపులు, మైనర్ బాలికల అక్రమ రవాణా వంటి ఘోరమైన ఆరోపణలు ఎదుర్కొన్న జెఫ్రీ ఎప్స్టీన్ డైరీ ఇప్పుడు బయటపడింది. బ్రిటన్ రాజకుటుంబం నుంచి అమెరికా అధ్యక్షుల వరకు ఈ ఫైల్స్ లో పేర్లున్నాయి. కానీ మన భారతదేశంలో ఒక కేంద్ర మంత్రి పేరు ఈ ఫైల్లో ఉన్న మీడియా ఎందుకు మౌనంగా ఉంది అని పలువురు విశ్లేషకులు మాట్లాడుతున్నటువంటి అంశాలు కనిపిస్తున్నాయి. అసలు ఎప్స్టీన్ ఎవరు? ఈ ఫైల్స్ లో ఏముంది? యూరోప్ లో రాజీనామాలు ఎందుకు చేస్తున్నారు అనే విషయం గురించి చూసుకున్నట్టయితే, ప్రపంచంలోని అత్యంత ధనవంతులు, శక్తివంతులతో సంబంధాలు ఉన్నటువంటి ఒక వ్యక్తి. ఇతనిపై ప్రధాన ఆరోపణ ఏంటంటే, ఒక ప్రైవేట్ ఐలాండ్ లో మైనర్ బాలికలతో వ్యభిచారం చేయించడం మరియు మానవ అక్రమ రవాణా చేయటం. 2019లో జైల్లోనే అనుమానాస్పద స్థితిలో మరణించాడు. అయితే ఇప్పుడు బయటపడినటువంటి ఫైల్స్ వల్ల ప్రపంచం షాక్ తింటుంది. బ్రిటన్ ప్రధాని కిర్ స్టార్మర్ సన్నిహితుడు పీటర్ మెండెలన్స్ పేరు ఈ ఫైల్స్ లో రావటమే ఆలస్యం. ఆయన తన పదవులకు రాజీనామా చేయాల్సి వచ్చింది. అలాగే స్లోవేకియా మాజీ విదేశాంగ మంత్రి, ఐక్యరాజ్య సమితిలోని కొందరు ఉన్నతాధికారులు కూడా తమ పదవుల నుంచి తప్పుకున్నారు. అక్కడ కేవలం ఎప్స్టీన్ తో సంబంధం ఉంది అన్న అనుమానం వస్తేనే నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామాలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ ఎప్స్టీన్ ఫైల్స్ లో భారత కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి పేరు పలుమార్లు కనిపించింది. ఈ విషయంపై పార్లమెంట్ లో రాహుల్ గాంధీ గలమెత్తారు. ఇక హర్దీప్ పూరితో పాటు అనిల్ అంబానీ పేరు కూడా ఉందని ఆయన ఆరోపించారు. దీనిపై హర్దీప్ సింగ్ పూరి స్పందిస్తూ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. పూరి ఏమంటున్నారంటే, 2008లో తాను ఒక డిన్నర్ మీటింగ్ లో ఎప్స్టీన్ ను కలిశానని, అది కూడా ఒక ఆకస్మిక సమావేశమని చెప్పారు. ఇక డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా గురించి చర్చించడానికి కలిశానని ఆయన వివరణ ఇచ్చారు. అయితే భారతదేశంలో ఉన్నటువంటి పలువురు నిపుణులు ఈ అంశాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నటువంటి అంశాలు కనిపిస్తూనే ఉన్నాయి. ఒక నేరస్తుని కలవడమే ఒక పెద్ద ప్రశ్న అయితే, ఆ విషయాన్ని పక్కన పెట్టి దేశం తనకు కృతజ్ఞతలు చెప్పాలని మంత్రి కోరడం వింతగా ఉంది అన్నట్టుగా పలువురు మాట్లాడుతున్నటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. ఇక బ్రిటన్ లో కేవలం పరిచయం ఉంది అన్నందుకే పదవులు పోతుంటే, భారత్ లో మాత్రం దీనిపై చర్చ కూడా జరగకుండా మీడియాను అడ్డుకుంటున్నారు అన్న అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు పలువురు విశ్లేషకులు. ఇక కాంగ్రెస్ నేత పవన్ ఖేడా చేసినటువంటి ట్వీట్ సంచలనం సృష్టిస్తూ ఉంది. ఒక ప్రముఖ పత్రికల్లో ఎడిటర్లు తమ రిపోర్టర్లకు ఎప్స్టీన్ మరియు మోదీ అనే పదాలు ఒకే వార్తలో రాకుండా జాగ్రత్త పడాలని కీవర్డ్స్ ను బ్లాక్ చేశారని ఆయన ఆరోపించారు. నిజంగా భారత మీడియాలో ఒక అదృశ్య సెన్సార్షిప్ నడుస్తుందా అనే డిస్కషన్ కూడా చేస్తున్నటువంటి అంశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు ఫ్యాక్ట్ చెకర్ మహమ్మద్ జుబేర్ ఒక ఆసక్తికరమైనటువంటి విషయాన్ని కూడా బయటపెట్టారు. 2017లో ఎప్స్టీన్ కు వచ్చినటువంటి మెయిల్స్ లో మోదీకి సలహాదారుగా పనిచేసినటువంటి ఒక వ్యక్తి పేరు ప్రస్తావనకు వచ్చింది అన్నట్టుగా పలువురు డిస్కస్ చేస్తున్నటువంటి అంశాలు కనిపిస్తున్నాయి. ఆ వ్యక్తి ఎందుకు ఎప్స్టీన్ తో సంబంధాలు పెట్టుకున్నారు, ప్రభుత్వం దీనిపై ఎందుకు దర్యాప్తు చేయడం లేదు అనే ప్రతిపక్షాలు కూడా ప్రశ్నిస్తున్నటువంటి అంశాలు కనిపిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ ఫైల్స్ విడుదలైన తర్వాత బాధితులైనటువంటి మహిళలు వరల్డ్ వితౌట్ ఎక్స్‌ప్లాయిటేషన్ వంటి సంస్థల ద్వారా న్యాయ పోరాటం చేస్తూ ఉన్నారు. ఇక నెట్‌ఫ్లిక్స్ లో ఎప్స్టీన్ గురించి వచ్చినటువంటి డాక్యుమెంటరీ చూస్తే, ఐలాండ్ లో జరిగినటువంటి దారుణాలు వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయన్నట్టుగా పలువురు డిస్కస్ చేస్తున్నటువంటి అంశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా బ్రిటన్ రాకుమారుడు ఆండ్రూ పై ఆరోపణలు రావడంతో అతని పదవులను తొలగించారు. కానీ అమెరికాలో డొనాల్డ్ ట్రంప్, బిల్ క్లింటన్ వంటి అగ్రనేతలు పేర్లున్నా అక్కడ కూడా ఒక విధమైనటువంటి మౌనం కనిపిస్తుంది. దీన్నే అమెరికాలో ఎప్స్టీన్ క్లాస్ అని పిలుస్తూ ఉన్నారు. అంటే అత్యంత ధనవంతులు, రాజకీయవేత్తలు ఒకరి తప్పులను మరొకరు కప్పిపుచ్చుకుంటూ ఒక రక్షణ కవచంలా ఏర్పడ్డారు. అంతిమంగా ఎప్స్టీన్ ఫైల్స్ అనేవి కేవలం కొన్ని పేర్లు మాత్రమే కాదు, అవి శక్తివంతుల అరాచకాలకు నిదర్శనం. ఒకవైపు మైనర్ల అక్రమ రవాణా వంటి తీవ్రమైన నేరాలు జరుగుతుంటే, ప్రజాస్వామ్యంలో జవాబుదారీతనం ఎక్కడుంది? ఇక నైతికలకు విలువ ఏది? ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి అన్నట్టుగా పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు.